తేజ డైరెక్షన్లో నితిన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ జయం. ఈ సినిమాతోనే నితిన్ తెరంగేట్రం చేశాడు. తేజ డైరెక్షన్లో సదా కూడా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా అసలైతే నితిన్తో చేయాలని అనుకోలేదట తేజ. అల్లు అరవింద్ తనయుడు హీరోగా చేద్దామని అనుకుంటున్నాడు, అతనితో సినిమా చేయాలని తేజాని అడిగారట. ఆ టైంలో బన్నీని చూసిన తేజ తన సినిమాలో హీరోగా అతను సూట్ అవ్వడని అన్నాడట. అలా జయం సినిమా అల్లు అర్జున్ నుండి నితిన్కి వచ్చింది. అప్పటికే డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతున్న సుధాకర్ రెడ్డి తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ జయం సినిమా తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నితిన్ దిల్ సినిమా చేశాడు. అది కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే ఆ తర్వాత మాత్రం నితిన్ కి హిట్లు ఫ్లాపులు పడుతున్న స్టార్ రేంజ్ కి మాత్రం వెళ్ళలేదు. నితిన్ జయం సినిమా చేశాడు కాబట్టి ఇప్పటికీ అతన్ని లవర్ బాయ్ అనే అంటున్నారు. నితిన్ జయం సినిమా అల్లు అర్జున్ పడితే రిజల్ట్ ఎలా ఉండేదో కానీ జయం మిస్ అయిన అల్లు అర్జున్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో గంగోత్రి సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ సెకండ్ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్య వచ్చింది. ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. అదే సుకుమార్ తో పుష్ప 1 and 2 సినిమాలు తీసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.